చాలా మంచిది. చాలా ఆసక్తిగా దేవుని సన్నిధిలో మర్యాదగా కూర్చొని సిద్ధ మనసుతో దేవుని యొక్క మాటలను వినటానికి ఎదురు చూసినటువంటి మీకు అందరికీ మరోసారి ప్రభునామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు, పరిచారకులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మైకు యంత్రాంగ శబ్దం ద్వారా ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే దేవుని మాటలు వినటానికి సిద్ధపడి ఉన్నారో వారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వారికి గొప్ప శుభవార్త ఏంటంటే ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరిని దర్శించబోతున్నాడు దేవుడు, ప్రతి ఒక్కరిని తాకబోతున్నాడు దేవుడు, వారి యొక్క హృదయాలలో గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు దేవుడు, సత్యాన్ని గ్రహించే జ్ఞానం ఇవ్వబోతున్నాడు దేవుడు, వారి హృదయాలు తెరవబోతున్నాడు దేవుడు అని నేను నమ్ముతున్నాను. అలాగే వారి జీవితం ఆశీర్వదింపబడబోతుంది, వారి కుటుంబం ఆశీర్వదింపబడబోతుంది. దేవుని మాటలు వినటానికి కొద్దిసేపు అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయిస్తున్నందుకు మరోసారి వారికి అందరికీ కూడా ప్రభు పేరటన హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనం రాత్రికాల సమయంలో ఎన్నో విషయాలను మనం ధ్యానం చేశాం. దేవుడు ఎన్నో సంగతులను మనకు బయలుపరిచాడు. ఏంటి ఆ సంగతి? క్లుప్తంగా టూకీగా మరి మనం సింహావలోకనం చేసుకుంటే, let us recapitulate once again what we have learned in the previous session. నిన్నటి దినాన మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి సింహావలోకనం చేసుకుంటే, క్లుప్తంగా జ్ఞప్తికి తెచ్చుకుంటే, ఎందుకోసం మనిషి దేవుణ్ణి నమ్ముకోవాలి, దేన్ని ఆశించి దేవుడు దగ్గరికి మనిషి రావాలి? ధనాన్ని ఆశించా, ఆరోగ్యాన్ని ఆశించా, ఉద్యోగాన్ని ఆశించా, చక్కని జీవితాన్ని, మరి వజ్ర వైడ్యూర్యాలు ఆభరణాలను కలిగి మరి చక్కగా ఈ లోకంలో జీవించడం కోసం దేవుడు మనకు అవసరమా? దేవుని ఎందుకు నమ్ముకోవాలి అనే పాయింట్ మీద మనం రాత్రికాల సమయంలో ధ్యానం చేశాం. అయితే అంతిమముగా తేలింది ఏంటంటే, వీటిలో ఏ ఒక్కదాని కోసం మనం దేవుణ్ణి నమ్మాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఒక్కదాని కోసం ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మి తీరవలసిందే, లేకపోతే మానవ జాతికి గత్యంతరము లేదు. ఏంటి అదేనంటే, మనకు అన్నీ ఉన్నా మనకు పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. ఎందుకు ఆ ప్రమాదం పొంచి ఉన్నదంటే, మనలో పాపం అనేది నివాసం చేస్తున్నది. ఆ పాపం అనేది నిన్ను, నీ కుటుంబాన్ని అగ్నిగుండంలోనికి లాక్కొని తీసుకొని వెళ్ళిపోతుంది. అది లాక్కొని వెళ్ళిపోయేటప్పుడు దాని నుంచి రక్షించేవాడు ఈ లోకంలో ఏ మనిషి కూడా లేడు. నీలో ఉన్నటువంటి పాపమును బట్టి నీ మీద ఒక శాపం ఉన్నది, నీకు ఒక శిక్ష రాబోతున్నది. నీ ఒక భయంకరమైనటువంటి లోకానికి ఎన్నడూ కని విని ఎరుగని చూడనటువంటి భయంకరమైనటువంటి అగ్ని గంధకాల సరస్సులోనికి నీ ఆత్మ వెళ్ళిపోబోతుంది. మరి దీనికి విరుగుడు ఏంటండి? దీనికి విరుగుడు లేదా, ప్రత్యామ్నాయం లేదా, గత్యంతరం లేదా? ఏం చేయాలి దీనికోసం అని అంటే, దానికోసమే మనం దేవుని దగ్గరికి రావాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి. నమ్ముకోవడం ద్వారా ఏం జరుగుతుందండి అని అంటే, ఆ దేవుడు మాత్రమే నీ పాపాన్ని తీసివేయగలడు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలంటే దేవుని వల్లనే అవుతుంది తప్ప ఏ మనిషి వల్ల కానీ, శాస్త్రవేత్త వల్ల కానీ కాని పని అన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి దేవుణ్ణి ఎందుకోసం నమ్ముకోవాలి అని అంటే, రేపు వెళ్ళబోయే భయంకరమైనటువంటి అగ్నిగుండము నుండి నీవు, నీ కుటుంబం రక్షింపబడాలి అని అంటే, నువ్వు దేవునితో సమాధాన పడాలి, నీ పాప జీవితాన్ని కడుక్కోవాలి, పాపం విషయంలో ప్రాయశ్చిత్తం జరగాలి, పాపము విషయంలో విరుగుడు జరగాలి, నీ జీవితం పవిత్రంగా మారిపోవాలి. అలా మారాలి అని అంటే మనం దేవుని దగ్గరికి రావాలి, రక్త ప్రోక్షణ జరగాలి. ఆ రక్తము పరమాత్ముని రక్తమై ఉండాలి. ఎందుకు పరమాత్ముని రక్తమే అనే దానికి నేను దినాన మనకు వచ్చే ఆలోచించాను. ఎందుకంటే ఈ భూమి మీద చిన్నప్పటి నుంచి పుట్టిన బిడ్డ మొదలుకొని పండు ముసలి వ్యక్తి వరకు ప్రతి ఒక్కరిలో నరాన పాప స్వభావం అనేది జీర్ణించుకుపోయి ఉంది. కాబట్టి మన రక్తంలో పాపం ఉన్నది. కాబట్టి ఏ వ్యక్తి మన కోసం మరణించిన ఈ లోకంలో అది పాపపు రక్తమే అవుతుంది తప్ప పవిత్రమైన రక్తం కావడానికి వీలు లేని పరిస్థితి నెలకొని ఉంది. ఏ జంతువును వధించినా ఉపయోగం లేదు, ఏ వ్యక్తి మన కోసం మరణించినా ఉపయోగం లేదు. ఎందుకంటే పవిత్రమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం కావాలి. అలాంటి రక్తం ఈ భూమి మీద ఏది లేదు. అందుకే దేవుడే దిగొచ్చి అలాంటి రక్త ప్రోక్షణ మన కోసం జరిగించాల్సినటువంటి ప్రతిష్టంభన, డెడ్ లాక్ ఏర్పడింది. ఇదిగో చిక్కుముడిని విప్పటానికి ఈ పెద్ద సమస్య.
ఈ లోకం మొత్తానికి ఉన్నటువంటి సమస్య ఇది. ఈ సమస్య నుంచి పరిష్కరించడానికి, మానవ జాతిని రక్షించడానికి, లోకాన్ని రక్షించడానికి, లోక కళ్యాణం కోసం దేవుడే రక్షకుడుగా ఈ లోకంలో ఉద్భవించి పుడితే తప్ప ఈ భయంకరమైనటువంటి చిక్కుముడి వీడే పరిస్థితి లేదన్నమాట అనే విషయాన్ని రాత్రి మనం నేర్చుకున్నాం. అయితే ఎవరు ఆ పరమాత్ముడు, ఎవరు ఆ లోక రక్షకుడు, ఎవరి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, నజరేయుడైన యేసు దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నజరేయుడైన యేసు దగ్గరికి ప్రతి వ్యక్తి రావాలి. ఎందుకని యేసు దగ్గరికి రావాలి? ఎందుకని యేసు ప్రభు వారిని నమ్ముకోవాలి అని అంటే, నువ్వు లోక చరిత్ర మొత్తం చదువు, ఆయాసపడిపోయేదాకా అన్ని శాస్త్రాలు తిరగవేయి. నీ కోసం పరలోకము నుంచి, దేవలోకము నుంచి, స్వర్గము నుంచి దిగి వచ్చి నీ కొరకు సిలువ నెక్కి రక్తము కార్చిన చరిత్ర ఎవరి జీవితంలో అయినా ఉన్నదేమో ఒకసారి పరిశీలన చేయి. యుగ పురుషుడు, శక పురుషుడు, చరిత్ర పురుషుడు ఈ మానవ జాతి చరిత్రలో ఒకే ఒకడు, ఆయన నజరేయుడైన యేసు. నీ కోసం రక్తం కార్చిన వ్యక్తి చరిత్ర పుటల్లో తిరగేసి చూస్తే నీ రీసెర్చ్ అంతిమంగా నీకు తేలే ఫలితం ఏంటంటే ఒకే ఒకడు కనిపిస్తాడు, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన జీవితాన్ని పరిశీలన చేస్తే ఆయన ఎటువంటి వ్యక్తో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రాత్రికాల సమయంలో అదే మనం ఆలోచిస్తున్నాం. ఎందుకు యేసు దగ్గరికే రావాలి? ఎందుకు యేసుక్రీస్తునే నమ్ముకోవాలి? ఎందుకు యేసు దగ్గరకు వస్తేనే మనం పరలోకానికి వెళ్తాం, మన పాపానికి విరుగుడు జరుగుతుంది అనేది ఈ రాత్రికాల సమయంలో టూకీగా, క్లుప్తంగా కొద్ది నిమిషాల్లో మనం కొన్ని విషయాలను ఆలోచిద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీరందరూ దయచేసి చూడండి, ఇక్కడ కొంచెం చీకటిగా ఉంది, సరే కనపట్లేదు. ఇది మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. మొదటి యోహాను 4:14. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకుంటున్నాము. ఎలాగనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు చేసి ఉన్నాడు, దయచేసి ఉన్నాడు. మరియు కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట, మరి తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉన్నాడట. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎలా వచ్చాడో తెలుసా? లోక రక్షకునిగా వచ్చాడు, లోకాన్ని రక్షించడానికి. దీన్నే మరొక మాటలో లోక కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం, లోకాన్ని రక్షించటం కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. దేని నుండి రక్షించటం కోసం? మనిషిలో ఉన్నటువంటి పాపము నుండి రక్షించటం కోసం. పాపము నుంచి ఎందుకు రక్షించాలి? పాపమునకు ప్రాయశ్చిత్తము జరగకపోతే, ఇదే పాపంతో మనిషి జీవించి చనిపోతే భయంకరమైనటువంటి అగ్నిగుండానికి మనిషి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండం నుంచి మానవును తప్పించాలి అంటే మానవునిలో ఉన్నటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. ఏంటి ఆ ప్రాయశ్చిత్తం అంటే? రక్తమును చిందించాలి. అందుకోసం లోక రక్షకుడు కావాలి. లోక చరిత్రలో మనం చూస్తే ఎవరు లోక రక్షకుడు, ఎవరు మానవ జాతి కోసం రక్తాన్ని చిందించిన వ్యక్తి అని అంటే యేసుక్రీస్తు అని మనకు చరిత్ర చెప్తోంది. యేసుక్రీస్తు ఈ లోకానికి దేనికోసం వచ్చాడు అంటే రక్తాన్ని చిందించడానికి ఆయన వచ్చాడు. ఆ వచ్చిన ఆయన డైరెక్ట్ స్పీచ్ లో ఆయనే ఒక మాట చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, యేసు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నేను మార్గమును అనలేదని, నేనే మార్గమును అంటే ఇంకెవరూ లేరని. I am the way, the truth and the life. Nobody can reach the Father except through me. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరునూ వెళ్ళడు. ఇది కూడా నేనే మార్గమును. దేనికి మార్గం అయ్యా నువ్వు అని అంటే ఈ భూలోకము నుంచి స్వర్గానికి, పరలోకానికి, తండ్రి ఇంటికి. ఈ లోకం నుంచి తండ్రికి నిచ్చెన వంటి మార్గము ఎవరు అని అంటే యేసు ప్రభువారు. నిత్య జీవమును ఇవ్వటానికి నేను వచ్చాను మీకోసం. నేనే పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి అసలు సిసలైనటువంటి ఆహారము, నిత్య జీవమును అన్నాడు ఆయన. మనలో, మన రక్తములో జీవం ఉన్నది, కానీ ఆ జీవానికి పరిమితి కలిగినటువంటి కాలం మాత్రమే ఆ జీవం ఉంటుంది. తర్వాత ఆ జీవం నశించిపోతుంది. మన రక్తంలో ఉన్న జీవం నశించిపోయే జీవం, దానికి ఒక పరిమితి ఉంది.
కానీ యేసయ్య రక్తములో ఉన్న జీవం అనంతమైన జీవం. ఆ రక్తము ఎవరి మీద అయితే ప్రోక్షింపబడుతుందో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. వారికి ఇక నాశనం ఉండదు. అనంతకాలం, దేవుడు ఉన్నంతకాలం శాశ్వతంగా ఆ పరలోక రాజ్యంలో ఆనందిస్తూ గంతులేస్తూ ఉంటారు. ఆ నిత్య జీవం అనుగ్రహించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. మరి ఎవరిని వలనను తండ్రి యొద్దకు ఏ రీతిగా నేను ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా ద్వారా తప్ప. నా ద్వారా తప్ప అంటే ఆప్షన్ లేదు. ఇక నా ద్వారా తప్ప పరలోకానికి, స్వర్గానికి ఏ రూట్లో వేరే మార్గమేమి లేదు. ఇక నేనే మార్గాన్ని, నా ద్వారానే వెళ్ళాలి. ఇక మానవ జాతికి గత్యంతరం లేదు. ఎందుకంటే మానవ జాతి పాపాల కోసం లోక చరిత్రలో రక్తాన్ని చెందించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఇదే మాటను ఆయన చెప్పినటువంటి మాటనే ఆయన వెళ్ళిపోయి తర్వాత మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఇదే సువార్తను శిష్యులందరూ, అపోస్తలులు, యేసుప్రభు వారి వెనకాల ఉన్నటువంటి శిష్యులు ఈ బోధను భుజస్కంధాల మీద ఎత్తుకొని ప్రపంచమంతటా తిరిగి ఇదే వార్తను అందరికీ తెలియజేశారు. అదే నేడు కూడా ఈ గ్రామంలో ప్రకటించబడుతున్నటువంటి వార్త. వారు చెప్పిందే వాళ్ళ నుంచి వంశపారంపర్యంగా మనం అందిపుచ్చుకొని అదే పరిచర్యను, అదే సువార్తను ఈ నేడు కూడా మనం ప్రకటిస్తున్నాం. వాళ్ళు ఏం చెప్పారు ఒకసారి చూడండి. అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో శిష్యులు, యేసు ప్రభు వారి శిష్యులు ఏం చెప్తున్నారో చూడండి. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే అనగా యేసు నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున కూడా రక్షణ పొందలేము. ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున మనం రక్షణ పొందలేము, ఈ నామముననే. వారి జీవితం మొత్తం ఇది ఈ సువార్త కోసం త్యాగం చేశారండి. కొవ్వొత్తిలా కరిగిపోయారండి. కుటుంబాన్ని విడిచిపెట్టారండి. నిద్రాహారాలు మానేసి ఆకలి దప్పులతో, ఉపవాసాలతో, అవమానాలు భరిస్తూ, శ్రమలు అనుభవిస్తూ, తరుమబడుతూ, రాళ్ళ దెబ్బలు తింటూ, ప్రాణాలు సహితము లెక్క చేయకుండా వధింపబడిన గొర్రెల వలె, వధకు సిద్ధపడిన గొర్రెల వలె ఏ క్షణాన చనిపోయినా పర్వాలేదు నా యేసు కోసం, నా సహోదరులను, నా అన్నదమ్ములైనటువంటి ఈ దేశ ప్రజలను, ఈ లోక ప్రజలను అగ్నిగుండము నుంచి కాపాడాలి. దానికోసమే నా రక్షకుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. నాకు ఈ సువార్త వినిపించాడు, నాకు నేర్పించాడు. నా సహోదరుల కోసం నేను అవసరమైతే ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడిపోతాం తప్ప ఈ సువార్త ప్రకటించకుండా మేము ఉండలేమని కుటుంబాన్ని విడిచిపెట్టి గ్రామ గ్రామాలు, వీధి వీధులు, వాడవాడల్లా ఇదిగో ఈ సువార్తనే ప్రకటించారు. తమ ప్రాణాలను త్యాగం చేశారు దేవుని కోసం. ఎందుకంటే ఈ బిజినెస్ ఎవరిని ఎన్నుకుంటారా? ఎవరైనా ఏ బిజినెస్ చేస్తారు? లాభాలు వచ్చే బిజినెస్ చేస్తారు. 4 రాళ్ళు వెనకేసుకునే బిజినెస్ చేస్తారు. మంచి గౌరవంగా బ్రతికే బిజినెస్ చేస్తారు. అవమానించబడే బిజినెస్ పని ఎవరైనా చేస్తారండి? ఊరందరి చేత తిట్లు తినే బిజినెస్ ఎవరైనా చేస్తారా? అన్నం లేకుండా, తిండి లేకుండా, తిప్పలు లేకుండా, వస్త్రాలు లేకుండా రాళ్లతో కొడితే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మేము ఎవరైనా రాళ్లతో కొడితే ఆ బిజినెస్ కంటిన్యూ చేస్తారా, ఆపేస్తారా? వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ ఊళ్ళో హింసిస్తే మరొక ఊరికి వెళ్ళారు, మరొక ఊర్లో హింసిస్తే మరొక ఊరికి వెళ్ళారు. హింసించిన వారు నా అన్నదమ్ములు. వారికి తెలియక అమాయకత్వాన్ని బట్టి వారు మంచి కోరి, వారి మేలు కోరి నేను సువార్త ప్రకటిస్తుంటే నా అన్నదమ్ములు అర్థం చేసుకోలేక నన్ను అవమానపరుస్తున్నారే కానీ ఎన్నటికైనా అర్థం చేసుకుంటారని తిడితే తిట్టాడు. మన అన్నదమ్ములు మనం తిడతారు కదా. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ మన అన్నదమ్ములే కాబట్టి తిడితే ఒక మాట అంటే అన్నారులే, నా అన్న బ్రతికితే చాలు, నా అన్న రక్షింపబడితే చాలు, నా అన్న కుటుంబం మారితే చాలు, ఒక మాట అంటే అన్నాడులే, నా అన్న అన్నాడు అనుకుంటా అని లైట్ తీసుకొని ఎన్ని శ్రమలైనా సరే అనుభవించి తిండి తెప్పులు లేకుండా ఇదిగో ఈ సువార్తను ప్రకటించారు. ఎందుకనంటే కల్తీ ఉంటుంది ప్రతి దాంట్లో. మనం తినే ప్రతి వస్తువులో కల్తీ, మనం వాడే సబ్బుల్లో కల్తీ, కోల్గేట్లో కల్తీ, మంచంలో కల్తీ, బియ్యంలో కల్తీ. ఇంకా కల్తీ లేని వస్తువు ఒకటి చెప్పండి మీరు టక్కన. ఏం లేదు, అన్నిట్లో కల్తీ. కాబట్టి దేవుళ్ళు అనబడిన వారిలో కూడా కల్తీ వచ్చేసి అసలు సిసలైన సృష్టికర్త ఎవడు, లోకరక్షకుడు ఎవరు, అసలైన దేవుడు ఎవరో అర్థం కాక సతమతమవుతున్నటువంటి ఈ మానవ జాతికి, సమాజానికి అసలు సిసలైన లోకరక్షకుడు ఎవరో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యతను భుజాల మీద ఎత్తుకున్న వీళ్ళు తమ ప్రాణాలు ఫణంగా పెట్టైనా సరే యేసుక్రీస్తు లోకరక్షకుడు, ఆయనే మార్గము, ఇక ఎవరి వలన రక్షణ కలుగదు అని అనేక గ్రామాలకి సువార్త ప్రకటించారు. అందుకే యేసు ప్రభువు కూడా చెప్పాడు, నేనే మార్గం, నా ద్వారా తప్ప అని ఆయన అన్నాడు. ఆయన శిష్యులు కూడా ఇక్కడ ఏమంటున్నారంటే మరి ఎవని వలన రక్షణ కలుగదు.
ఆయన వలననే రక్షణ కలుగుతుంది. నిజంగా యేసు నామమున మాత్రమే రక్షణ కలుగుతుంది అని వాళ్ళు సువార్త ప్రకటించారు. ఎందుకు యేసు నామమునే మనకు రక్షణ దొరుకుతుంది, మన పాపానికి విముక్తి కలుగుతుందంటే, ఈ లోక చరిత్రలో మానవ జాతి కోసం రక్తాన్ని చిందించిన ఏకైక చరిత్ర పురుషుడు లోక చరిత్రలో యేసు ప్రభు మాత్రమే. యేసులో ఉన్నది పవిత్రమైన రక్తం. యేసు ప్రభు వారి యొక్క జీవిత చరిత్రను చూస్తే, యేసు ప్రభు వారు కన్యకు పుట్టాడు. ఎందుకు కన్యకు పుట్టవలసిన పరిస్థితి వచ్చిందో తెలుసా? ఈ మానవులందరూ ఒకే ఒక జంట నుంచి పుట్టారు. మొట్టమొదటి భార్యాభర్తలు అవ్వ ఆదాము నుంచి వచ్చిందే సకల జాతి మనుషులు. కాబట్టి వాళ్ళు పాపం చేశారు, కాబట్టి వాడి డిఎన్ఏ చెడిపోయింది, కాబట్టి వాళ్ళ డిఎన్ఏలో గుణ లక్షణాలు ఎలాగ ఉంటాయో పిల్లలకు కూడా అలాంటి లక్షణాలే వస్తాయి. కాబట్టి ఆ పాప స్వభావం మానవ జాతి అందరిలోకి వచ్చింది. కాబట్టి ప్రతి వ్యక్తిలో ఆ పాప స్వభావం ఉంది. కాబట్టి వారికి పుట్టే పిల్లలందరూ పాపలైపోతారు. ఇప్పుడు దేవుడు నరవతారం ఎత్తి రావాలి, ఆయనలో పవిత్రమైన రక్తం ఉండాలి అని అంటే, మరి మనుషుల ద్వారాగా వస్తే అందరూ ఎలాగైతే పుడతారో అలాగే ఆయన పుడితే ఆయన రక్తంలో కూడా పాపం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని అనుగ్రహము వలన, పరమాత్మని అనుగ్రహము వలన కన్యకగా ఉన్న ఒక స్త్రీ గర్భము ధరించి, ఇది ఎలా జరిగింది? స్త్రీ పురుషుల కలయిక మనలాగా కాదు. స్త్రీ పురుషుల కలయిక లేకుండా, స్త్రీ పిండంతో సంబంధమే లేకుండా ఒక కొత్త పిండాన్ని దేవుడే నిర్మించి, ఒక నూతనమైన రక్తాన్ని దేవుడే సృష్టించి, ఒక ఆయన అన్నాడండి ఒకసారి, నూతన రక్తాన్ని దేవుడు ఎట్లా సూచిస్తారు? ఆల్రెడీ తల్లి గర్భంలో రక్తాన్ని పంచుకొని మనం రావాలి కదా అని అన్నాడు అన్నమాట. ఇప్పుడు మొట్టమొదటి వ్యక్తిని ఆదామును అవ్వని ఎక్కడి నుంచి చేశాడు? మట్టి నుంచి చేశాడు. అందులో రక్తం ఉందా? లేదు. బొమ్మను చేసిన తర్వాత దాంట్లో రక్తము మాంసము అన్ని వచ్చి ఆ మట్టిని రక్తంలాగా మార్చారు కదా, మట్టిని మాంసంగా మార్చారు కదా. ఈ ఆకారంలో ఉన్న ఈ రక్తము, ఈ మాంసం, ఇదంతా దేని వల్ల నుంచి వచ్చిన? మట్టి నుంచే. మట్టిని రక్తంగా మార్చగలిగిన దేవుడు ఇంకా ఏ వస్తువునైనా రక్తంగా మార్చగలరు. అసలు ఆయనకు అసాధ్యమైనది ఏముంటది? అందుకే పాపము అంటనటువంటి రక్తము కలిగిన శరీరము కలిగిన ఒక శిశువు కావాలి అంటే ఇలాంటి దేహం తయారు చేయాలి. అందుకోసమనే స్త్రీ పురుషుల కలయిక లేకుండా కన్య మరియ గర్భములో ఒక పిండాన్ని ఏర్పాటు చేసి, ఇదిగో ఈ షూట్ అంటాం మనం, ఈ దేహమే మన సూట్ అన్నమాట. మన వస్త్రాలు వేసుకుంటాం, ఆత్మ పైన దేహాన్ని ధరించుకున్నాం కదా. ఈ దేహాన్ని తల్లి గర్భంలో నిర్మించి పరలోకంలో ఉన్నటువంటి తన కన్న కుమారుని యేసు ప్రభువాన్ని ఆ ఆత్మను తీసుకొచ్చి ఈ దేహంలో పెట్టాడు అన్నమాట. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు, వచ్చి ఈ శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలో ఆయన బ్రతికాడు. అందుకే ఆయన రక్తంలో పాపం లేదు, పాప స్వభావం లేదు. ఆయనలో ఉన్నటువంటి దేహం కానీ రక్తం కానీ ఎలాంటిదో పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము చూడండి దయచేసి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీ పత్రిక 7:16. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్ముషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడును అని యేసు ప్రభు వారి గురించి రాయబడింది. యేసు ప్రభు వారు ఎలాంటి వ్యక్తి అని బైబిల్ గ్రంథం చెప్తుంది తెలుసండి? పవిత్రుడును. ఆయన పాపా పవిత్రుడా? పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ పాపులను బైబిల్ గ్రంథం చెప్తుంది. కానీ యేసు ప్రభు వారి గురించి ఏం చెప్తుందంటే, పాపులలో చేరక ఆయన ప్రత్యేకముగా ఉన్నాడు. నిర్దోషి, నిష్కల్ముషుడు, పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపి కాదు. ఆయన జీవిత కాలంలో ఒక్క పాపం కూడా ఆయన చేయలేదని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఇందాక చదివాము, ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. మనకు ఈ లోకంలో ఎన్ని శోధనలు వస్తాయో యేసు ప్రభు వారికి కూడా అన్ని శోధనలు వచ్చాయి. ఆయన మన వలనే శోధింపబడినను, అన్ని విషయాలలో అనే మాట కూడా ఉంది అక్కడ. అంటే నీకు ఏ ఏ విధమైనటువంటి శోధనలు రావడానికి అవకాశం ఉన్నదో యేసు ప్రభు వారికి కూడా ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు అలాంటి శోధనలు ఆయనకు కూడా వచ్చాయి. కానీ ఆయన ఎన్నడూ ఒక్క చిన్న మచ్చుకైనా సరే, రవ్వంతైనా కూడా సరే పాపము చేయని అతి పరిశుద్ధుడు మానవ జాతి చరిత్రలో ఒకే ఒక్కడు ఆయన నజరేయుడైన యేసు మాత్రమే.
ఆయన పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నటువంటి వ్యక్తిగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అలాగే మొదటి పేతురు పత్రిక కూడా ఒకసారి మనం చూస్తే, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం ఒకసారి మనం చూస్తే, మొదటి పేతురు పత్రిక అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత. ఇక్కడ చూడండి, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము గొర్రె పిల్ల వంటిది కాదు, గొర్రె పిల్ల రక్తం పవిత్రమైనది కాదు. యేసు ప్రభు వారి యొక్క స్వభావం గురించి, గొర్రె పిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తము, రక్తం గొర్రె పిల్లది కాదు, గొర్రె పిల్ల వంటి రక్తం కాదు, క్రీస్తు గొర్రె పిల్ల వంటి వాడు. ఆయన చిందించినటువంటి రక్తము అమూల్యమైనదంట. మరి ఈ లోకంలో ఎవరి రక్తమైనా అమూల్యమైనది ఉందో చెప్పండి? చిన్నపిల్లలను మానవ జాతి పాపం కోసం బలి ఇచ్చారనుకో, ఆ రక్తము పవిత్రమైన రక్తమేనా, అమూల్యమైన రక్తమేనా? కాదు. ఎందుకని? వారిలో జన్మతః పాపం అనే స్వభావం వారిలో ఉంది. వారు దొంగతనం చేయకపోయి ఉండవచ్చు, వ్యభిచారం చేయకపోయి ఉండవచ్చు, మోసాలు చేయకపోయి ఉండవచ్చు, అసలు వాళ్ళకి మాట్లాడారు కాబట్టి అబద్ధాలు చెప్పపోయి ఉండవచ్చు, వారి హృదయంలో ఏ కామర్షం లేకపోవచ్చు, కానీ వారి రక్తములో మాత్రం పాప స్వభావం ఉన్నది. కాబట్టి అది అమూల్యమైన రక్తము కాదు. చిన్నపిల్లలది తీసుకున్నా, పెద్దలది తీసుకున్నా, ఎవరిది తీసుకున్నా, ఈ మానవ జాతి చరిత్రలో అమూల్యమైనటువంటి రక్తము కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు ఒక్కడే. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, తన జీవిత కాలంలో ఒక్క పాపం కూడా ఆయన చేయలేదు. ఏమంటే ఇదే పేతురు పత్రికలోనే 2వ అధ్యాయము 23వ వచనం చదవండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును, ఆయన నోట్లో, ఆయన మాటల్లో, ఆయన ఎక్కడ మాట్లాడినా ఒక్క కపటము మాట కూడా లేదు. ఆయన అసలు పాపమే లేదు. ఎన్నిసార్లు చూసాం, ఎన్ని వచనాలు చూసాం తెలుసా? ఆయన పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. మన వల్ల అన్ని విషయాల్లో శోధింపబడిన ఆయన పాపం చేయలేదని, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కూడా లేదు. అంత పరమ పవిత్రుడు యేసుక్రీస్తు మాత్రమే మానవ జాతి చరిత్రలో. అందుకే ఈ లోక రక్షణగా ఉండే అర్హత కలిగిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. ఆయనలో ఉన్న రక్తం పరమ పవిత్రమైన రక్తం, అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం. అది మాత్రమే మానవ జాతిని పాపము నుంచి విడిపించగలదు. నిన్ను పాపము నుంచి విడిపించాలంటే పరమాత్ముడే నరవతారం ఎత్తి నీ కోసం పవిత్రమైన రక్తమును చిందించాలి. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత పరమ పవిత్రంగా బ్రతికాడో తెలుసండి. ఆయన జీవితం ఒక ఛాలెంజింగ్ జీవితం. దూషించేవాళ్ళు దూషించారు. ఎంత మంచివాడికైనా సరే, ఎంత మంచివాడికైనా సరే దూషించేవాడు ఉంటారా? విరోధులు ఉంటారా? విరోధులు లేని అజాత శత్రువు ఒక్క వ్యక్తి అయినా ఉంటాడు అసలు భూమి మీద? అసలు మన ఊరంతా ఫ్యాన్స్ ఉన్నా మన ఇంట్లో విరోధులు ఉంటారు మనకే. ఏమంటే ఏ ఒక్క శత్రువు లేని వ్యక్తి అసలు భూమి మీద ఉన్నాడా చెప్పండి? ఖచ్చితంగా విమర్శించే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటారు. మీరు యూట్యూబ్లో అమ్మ మీద పాట పాడినవి చాలా ఉంటాయి కదా. అమ్మ ప్రేమను వర్ణిస్తూ పాడిన పాటలు యూట్యూబ్లో చాలా ఉంటాయి. అమ్మ మీద పాట పాడారంటే ఏ వ్యక్తి అయినా మెచ్చుకుంటాడా? మెచ్చుకోడా? దాని కింద కామెంట్లు చదవండి ఒకసారి. అమ్మ పాటని కూడా అవహేళన చేసిన వారు, విమర్శిస్తున్న వాళ్ళు, దూషిస్తున్న వాళ్ళు చాలా మంది కామెంట్లు కనబడతాయి. ఏంటి, అమ్మ మీద పాట పాడితే కూడా దూషిస్తారా? దూషిస్తారు. మరి సమాజంలో అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి యేసు ప్రభు వారు ఆనాడు జీవించిన కాలంలో దూషించేవాళ్ళు దూషించారు, విమర్శించేవాళ్ళు విమర్శిస్తారు. ఆయన్ని దయ్యం పట్టినోడు అన్నారు, వెర్రివాడు అన్నారు కొంతమంది, పిచ్చోడు అన్నారు కొంతమంది, పాపి అయిన మనుషుడు ఇలాంటి అద్భుతాలు ఎట్లా చేయగలడబ్బా అన్నారు. ఆయన పాపి అని కొంతమంది అన్నారు. అదే యేసు ప్రభు వారు ఊరి మధ్యలో రచ్చబండ పైన నిలబడి గ్రామ ప్రజలందరూ ఉండగా ఒక ఛాలెంజ్ చేశారు. ఆయన ఏం చేశారో ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనాన్ని చదవండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. ఊరకనే అభాండం వేసేసి ఆడు పాపని చెప్పేసి వెళ్ళిపోవటం కాదు. స్థాపించడం అంటే నిరూపించాలన్నమాట. ఎనీబడి ఎవడైనా సరే ఛాలెంజ్ చేశాడు ఆయన. మనం చెప్పగలుగుతామంటే మన ఊళ్ళో నిలబడి నాలో పాపం ఉన్నదని, నేను మంచివాడిని కాదని
నిరూపించే సత్తా ఎవరికైనా ఉన్నదాన్ని మీరు ఒకసారి నిలబడండి ట్రైల్ కోసం. అవసరమైతే వీడియోలు కూడా చూపించేస్తారు. నీ బ్రతుకు ఎవరు తెలియదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము, నువ్వు ఎంత దుష్టుడు మా తెలియదా అని వెంటనే తిరుగుబాటు వచ్చేస్తుంది. యేసు ప్రభు వారు ఆనాటి సమాజం ముందు గ్రామ గ్రామాలు వీధి వీధుల్లో నిలబడి నా యందు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఊరికే రాయలేయటం కాదు, ఏదో మాట చెప్పి విమర్శించడం కాదు, సాక్ష్యాధారాలతో స్థాపించాలి. ఇదిగో నువ్వు ఫలానప్పుడు ఫలానా వెళ్తూ ఈ అబద్ధం ఆడావు, లేకపోతే ఈ మాట అన్నావు, ఇదిగో ఈ పాపం చేసావు, నీ చూపుల్లో, నీ మాటల్లో, నీ చర్యల్లో, నీ నడవడికలో ఇదిగో ఈ పాపం ఉంది అని ఎవడైనా సరే నిలబడితే ఏ ఒక్కడు కూడా నోరు మెదపలేకపోయాడు. అంత ఛాలెంజింగ్ గా బ్రతికాడు ఆయన. ఆయన రక్తము అమూల్యమైన రక్తము. ఆ రక్తమును మన కోసం కార్చాడు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, ఆయన రక్తమును నమ్మటం ద్వారా, విశ్వసించడం ద్వారా మాత్రమే నా పాపం తుడిచివేయబడుతుంది, కడిగివేయబడుతుందని ఎవరైతే నమ్మి ముందుకు వచ్చారో వారి పాప జీవితం నుంచి వారికి విడుదల కలుగుతుంది. వారు మార్చబడితే వారి కుటుంబం మార్చబడుతుంది, వారి పిల్లలు మార్చబడతారు. రేపు వచ్చే భయంకరమైనటువంటి అనిత్యాగ్ని గుండం నుంచి తప్పించబడతారు. మనల్ని తప్పించడానికేనండి, అగ్నిగుండంలో పడకుండా ఉండటం కోసమేనండి దేవుడు ప్రేమించి తన కన్నకుమారుని ఈ లోకానికి పంపించి మన కోసం బలిగా అర్పించాడు. ఇంత విలువైనటువంటి కార్యమును నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎవరి జీవితం ఏ టైంలో ముగిస్తుందో ఎవరికి తెలియదు. నువ్వు అనుకోవచ్చు, నేను ఆరోగ్యవంతుడు, నాకు 30 సంవత్సరాలే, 40 సంవత్సరాలే, 25 సంవత్సరాలే, నాకు చాలా జీవితం ఉంది, ఇంకా నేను చాలా కాలం బ్రతుకుతాను అనుకోవచ్చు. మరణం ఎటువైపు నుంచి పొంచి ఉంటుందో నీకు తెలియదు. ఉన్న పాటన కుప్పకూలిపోతున్నారు. 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్ చదివే పిల్లలకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి ఈ మధ్య, తెలుసా మీకు? ఎంత ఘోరమైన వార్త తెలుసా ఇది? నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి 100 సంవత్సరాలు బ్రతుకుతాను ఎప్పుడు అనుకోకు. అది నీ చేతుల్లో లేదు. అది భయంకరమైన రోగాలు, భయంకరమైన వ్యాధులు. టెన్షన్ వచ్చిందంటే ఒక్కోసారికి పిట్స్ లాంటివి వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చేస్తున్నాయి. మనిషి జీవితం చాలా చిన్నది. వయసు ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే నిజ దేవుడు నీకు అర్థమై కూడా అర్థం కానట్టు నటించి ఈ లోకాన్ని అనుభవించాలని నీ ఇష్టానుసారంగా బ్రతికితే, తమ ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళు చనిపోయిన తర్వాత, అగ్నిగుండానికి వెళ్ళిన తర్వాత బుద్ధి తెచ్చుకున్నారు, కానీ ప్రయోజనం లేదు. అంతా అయిపోయిన తర్వాత నీకు ఎంత తెలిసి వస్తే మాత్రం ఏం ప్రయోజనం అండి? యేసయ్య దగ్గరికి వస్తే నీ జీవితాన్ని మార్చేస్తాడు. 1 రూపాయి బిళ్ళ కూడా నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ 1 రూపాయి కానుక కూడా దేవునికి అడగడు, దేవునికి అవసరం లేదు. దేవునికి కావాల్సింది నీ ఆస్పాస కాదండి, పరలోకమే ఆయన. ఆ పరలోకం ఒక ఫ్రాన్స్ సిటీని చూసినప్పుడు, ఒక వాషింగ్టన్ DC సిటీని చూసినప్పుడు, ఏమంటే పెద్ద పెద్ద సిటీ సిడ్నీని చూసినప్పుడు ఎలాగైతే రాత్రిపూట్ల ఆ లైట్లతో మెరిసిపోతూ దగదగదగదగ అందంగా సిటీ కనబడుతుందో, అంతకంటే కోట్ల రెట్లు దగదగ మెరిసిపోయే ఒక భౌతికమైనటువంటి ప్రపంచం అది. ఇలా ఈ భౌతిక ప్రపంచం ఎలాగ ఉంటుందో, పరలోకం, దేవుడు ఉండే లోకం కూడా ఇలాంటి భౌతిక ఏదో కనబడింది ఏం కాదు, అది మాయాలోకం కాదు. అది అక్కడికి వెళ్తే ఇంతకంటే ఇలాంటి ఫిజికల్ ఒక సిటీ లాంటిదే. అది కూడా బంగారపు రోడ్లు, బంగారపు భవనాలు, దేవుడే వెలుగుగా ఉండి తన వెలుగు ప్రసరిస్తుంటే ఆ వెలుగులో ఆయన పిల్లలు ఆడుకుంటా ఉంటే ఎంత చక్కగా ఉంటుందో తెలుసా? మనకు ఈ దేహం మారిపోయి, ఈ మట్టి దేహం మారిపోయి, ఇక రోగాలు, బీపీలు, షుగర్లు ఏమి ఉండవు ఆ దేహానికి, కన్నీరు, బాధలు ఏమి ఉండవు. ఇక అందమైన జీవితం, అందమైన శరీరం, అందమైన లోకం. ఇక్కడ నువ్వు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే నీకు బైక్ కావాలి, అదే కారు కావాలి, దానికి పెట్రోల్ కావాలి, కానీ అక్కడ రివ్వున ఎగిరిపోవచ్చు. ఆ దేహానికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా? దేవదూతుల కంటే అత్యధికమైన పవర్ ఉంటుంది. ఎన్ని వేల కిలోమీటర్ల రివ్వున వెళ్ళిపోద్ది, వాళ్ళు రివ్వున వచ్చేస్తాం. అసలు ఊహించుకుంటేనే ఎంత అందమైన లోకం. దాన్ని మిస్ అవ్వదు. ఇది మట్టి లోకం ఏముండదు. ఇక్కడ నిన్ను భ్రమపరిచే ఒక ఆత్మ తిరుగుతుంది, నిన్ను సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకుని ఒక ఆత్మ తిరుగుతుంది. దాని నెట్వర్క్ పనిచేస్తుంది, దాని ప్రతినిధులు ఉన్నారు, లక్షల సైన్యం ఉంది దానికి. అది ఇంటింటికి తిరుగుతుంది, నీకు కనపడదు. అది దాని లక్ష్యం ఒకటే, ఏంటో తెలుసా? నీవు నీ పిల్లలు కట్టగట్టుకుని నరకాగ్ని గుండంలోనికి మేము నడిపించడానికి ఆ చీకటి శక్తి పనిచేస్తా ఉంది. మంచి ఉంటే చెడు కూడా ఉంటుంది, కుడి ఎడమ ఉన్నట్టు దేవుడు ఉన్నాడు కాబట్టి దుష్ట శక్తి, చీకటి శక్తి కూడా ఉంటుంది. దేవుడేమో నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలని, కుటుంబాన్ని మార్చాలని ఆయన చూస్తుంటే, నిన్ను పాడు చేసి సర్వనాశనం చేసి అగ్నిగుండానికి పంపించాలని వాడు ప్రయత్నం కూడా చేస్తుంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షింపబడతారు.
యేసు ప్రభు వారు వచ్చింది మన కోసం. ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచండి, మీ కుటుంబం మారిపోతుంది, మీ జీవితం మారిపోతుంది, మీ బ్రతుకు మారిపోతుంది, మీ మాటలు మారిపోతాయి, సమాజంలో మంచి గౌరవం వస్తుంది. ఎందుకంటే పాపానికి దూరంగా ఉన్నాడు అంటే ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి మంచి పేరు వస్తుంది. నీకు మద్యపానం అలవాటు ఉంటే అది మానేస్తావు, సిగరెట్లు అలవాటు ఉంటే మానేస్తావు, చెడు వ్యసనాలు మానేస్తావు, చెడు సహవాసాలు మానేస్తావు, చెడు సాహిత్యానికి చూడవు, సినిమా శిఖరాలు ఉండదు. ఇక నీ పిల్లలు నిన్ను బట్టి నీ పిల్లలు చక్కగా ఎదుగుతారు, అందరూ సెల్యూట్ చేస్తారు, నమస్కారం చేస్తారు, రోడ్డు మీదకి వస్తే. ఎంత మంచి మర్యాద, ఎంత ప్రమోషన్ ఇచ్చిన వ్యక్తిగా నువ్వు ఉంటావు తెలుసా? ఎంత పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు గడించిన వ్యక్తిగా నువ్వు ఈ సమాజంలో ఎదుగుతావు తెలుసా? అంత చక్కగా నీవు నీ కుటుంబం ఉండాలంటే నువ్వు యేసయ్యను నమ్ముకో. ఈ రాత్రికాల సమయంలో యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానించు. దేవుడు మీకందరికీ మేలు చేయను గాక. ఆమేన్.